ఇలాగే ఇంకొక 100 years కంటిన్యూ అయితే మనకి ఫ్యూచర్ అంటూ ఏం మిగలదు. ఇప్పుడు మీరు కనిపెట్టే ఈ వెహికల్ ద్వారా 90% కాలుష్యాన్ని మనం నిర్మూలించగలుగుతాం. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కి ఇది బాగా యూజ్ అవుతుంది అంకల్. అంతేకాదు దినా, ఈ ప్రాజెక్టు వల్ల ప్రపంచం మొత్తంలోనే మన దేశం అగ్రగామి దేశంగా స్థానం సంపాదించుకుంటుంది. ఇక మన భారతదేశానికి తిరుగుండదు. ఎకనామికల్ గా కూడా హై పొజిషన్ కి రీచ్ అవుతుంది. మీరు చాలా గొప్ప పని చేశారు సార్. ఇలాంటి వాహనాన్ని మీరు ఈ జనరేషన్ కి పరిచయం చేస్తున్నందుకు మా తరపు నుంచి, దేశం తరపు నుంచి కూడా మీకైతే చాలా థ్యాంక్స్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా. నన్ను కన్నా భారతదేశానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనా అని ఒక సైంటిస్ట్గా ఆలోచిస్తుంటే వచ్చిన ఆలోచనే ఈ నీటితో నడిచే వాహనం. ఎలాగైనా దీన్ని కనుగొని కౌశిక్ చెప్పినట్టు ఫ్యూచర్ జనరేషన్ని కాపాడాలనుకున్నాను. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఫైనల్గా అందులో సక్సెస్ అయ్యాను. ఈ రోజుల్లో నీలా ఎవర్రా ఆలోచిస్తున్నారు? కన్నతల్లి గురించే పట్టించుకుని ఈ సమాజంలో నువ్వు దేశం గురించి, అందులోని జనాభా గురించి ఆలోచించి ఎంతో శ్రమించావు. రీసెర్చ్ చేసి దేశం గర్వపడే పని చేశావు. నీలాంటి వాడు నాకు ఫ్రెండ్ అవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఒరేయ్, మోసింది చాలు. రేపు ఆడిటోరియంలో సెమినార్ ఉంది. నా ప్రాజెక్టుకి సంబంధించిన డేటా మొత్తం సబ్మిట్ చేయబోతున్నాను. సో నువ్వు ఆ ఫంక్షన్కి నీ ఫ్యామిలీతో తప్పకుండా రావాలి. నువ్వు ఆర్డర్ వేయడం, నేను రాకపోవడమునా? ఖచ్చితంగా వస్తానురా. ముందు కాఫీ తాగు. తీసుకోండి. అంకుల్, మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న హెల్ప్. చెప్పమ్మా. రేపు జరగబోతున్న సెమినార్లో మా మీడియా కవరేజ్ చేసుకోవచ్చా? షూర్ అమ్మా, దాన్నే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే అప్రూవల్ వచ్చేంత వరకు ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. కానీ నువ్వు నా ఫ్రెండ్ కూతురు కదా, పర్మిషన్ నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అమ్మా. ఓకేరా, ఇక నేను వెళ్ళొస్తాను. సెమినార్కి సంబంధించి నేను కొంచెం ప్రిపేర్ కావాలి. ఇటీయండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా, వస్తాను. మంచిదమ్మా.